మూవీ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక లేడీ కనిపిస్తుంది. ఆ లేడీని ఆ గ్రామంలోని ప్రజలు ఒక షేమన్ తో కలిసి టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లేడీ ఒక మంత్రగత్తెని వాళ్ళకి ఒక డౌట్ ఉంది. అందుకే ఆమెను అలా టార్చర్ చేస్తారు. ఆ షేమన్ ఆ లేడీకైన గాయాలపైన నిమ్మరసం పోస్తాడు. దాంతో ఆ లేడీ నొప్పితో అరుస్తూ బాధతో విలవిల్లాడిపోతుంది. ఆ లేడీ షేమన్ తో నన్ను చంపొద్దు, ఈ గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ అంతా నా వల్లే జరిగిందని అంటుంది. కానీ ఆ గ్రామంలోని ప్రజలు ఈ మాటలు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. చనిపోయే ముందు ఆ లేడీ అందరితో నేను చేస్తే గనుక మీరంతా చేస్తారు, ఒక్కడు కూడా మిగలడని అంటుంది. ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత షేమన్ కి కోపం వస్తుంది. వెంటనే అక్కడున్న పర్సన్ తో ఆమె గొంతు కోసేయమని చెప్తాడు. ఇక షేమన్ ఆర్డర్ మేరకు అక్కడున్న ఎగ్జిక్యూషనర్ ఆ లేడీ తనని శరీరం నుంచి నరికి వేరు చేసేస్తాడు. అయితే ఆ మంత్రగత్తె తలను వేరు చేసినప్పటికీ ఆమె తలలో ఇంకా కదలికలు కనిపిస్తాయి. ఆమె కనురెప్పలు ఇంకా కదులుతూనే ఉంటాయి. అంటే ఆ లేడీ నిజంగానే చేతబడి చేసేది. బహుశా ఆమె అందరి ముందు అమాయకంగా నటించుండొచ్చని అర్థమవుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మనం ఒక అమ్మాయిని చూస్తాం. ఆమె పేరు అలిన్. అలిన్ జాబ్ నుంచి ఇంటికి వెళ్తుంది. దారిలో ఇద్దరు మనుషులు ఆమెను చుట్టుముడతారు. ఎందుకంటే అలిన్ తండ్రి వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి అప్పుని అలిన్ 3 రోజుల్లో తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తారు. వాళ్ళు అలా వార్నింగ్ ఇచ్చి కూడా అలిన్ ని హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అలిన్ ఒక పగిలిపోయిన బాటిల్ తో వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అలిన్ కి ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు బగస్. అలిన్ జాబ్ కి వెళ్ళినప్పుడు బగస్ ని గని అనే అతను చూసుకుంటాడు. అలిన్ ఆర్థిక పరిస్థితి ఏం బాలేదు. సరిగ్గా తినడానికి డబ్బు కూడా లేదు. రాత్రి అలిన్ కి ఒక కల వస్తుంది. ఆ కలలో ఆమె తండ్రి తన్ని చూసి నీ వల్లే నేను చనిపోయా, అందుకే నేను ఎప్పటికీ నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటానని బెదిరిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అలిన్ జాబ్ కి వెళ్తానని ఇంటి నుంచి బయటకు వస్తుంది. కానీ నిజానికి ఆమె జాబ్ కి వెళ్ళట్లేదు. ఒక డబ్బున్న ఫ్యామిలీ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేయడానికి వెళ్తుంది. ఈ ప్లాన్ ఫిత్రా గని అనే ఇద్దరు వ్యక్తులు చేసుంటారు. ఫిత్రా ఈ ప్లాన్ చేసినందుకు మొదట అలిన్ పైన కోప్పడతాడు. కానీ గని చెప్పడం వల్ల సరే అని ఒప్పుకుంటాడు. ఇక మనం జియా అనే అమ్మాయిని చూస్తాం. అలిన్, జియా, గని, ఫిత్రా వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. జియాకి ఒక హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ప్లాన్ చేసి ఉంటారు. ఇంకోవైపు అలిన్ నెత్తి మీద అప్పులున్నాయి. వాటిని తీర్చేందుకు ఈ మార్గం కరెక్ట్ అని తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రాబరీకి ఓకే అంటుంది. అయితే వీళ్ళంతా కలిసి ఆ దొంగతనం చేయాలనుకున్నటువంటి ఇంటి వైపు వెళ్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళాక ఆ ఇంటి బయట ఒక కార్ కనిపిస్తుంది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి వాళ్ళు డోడీ అనే పర్సన్ కి కాల్ చేస్తారు. డోడీ ఫిత్రా గనికి ఆ ఇంటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. డోడీ అంటాడు ఆ ఫ్యామిలీ ప్రతి శుక్రవారం ఇంట్లో నుంచి బయటకెళ్తారు. ఆ టైంలో ఇల్లు ఖాళీగా ఉంటుందని చెప్తాడు. కానీ గనికి ఎలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే రాత్రి వరకు వెయిట్ చేస్తాడు. ఇక్కడ ఆలిన్ కి ఒక విజన్ కనిపిస్తుంది. రాత్రి అవ్వగానే వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్తారు. జియా మాత్రం కార్ లోపల ఉండిపోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. జియా ఒక అథ్లెట్, కానీ ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ఆపరేషన్ చేయించడానికి డబ్బు అనేది ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. వెంటనే జియాకి హార్ట్ సర్జరీ చేయించాలి. అందుకే జియా గని, ఫిత్రాతో కలిసి రాబరీలో భాగమవుతుంది. ఇక జియా బయటుంటే ఆలిన్, గని, ఫిత్రా ముగ్గురు కలిసి ఇంటి లోపలికి వెళ్తారు. ఫిత్రా ఏమో పైకి వెళ్తాడు. ఇక గని, ఆలిన్ కిందున్నటువంటి విలువైన వస్తువుల్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళకి ఒక రూల్ ఉంది. వాళ్ళు ఏ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళినా ఆ ఇంట్లో నుండి అన్ని వస్తువుల్ని తీసుకోకుండా ఆ వస్తువుల నుండి కొన్నిటిని మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే దొంగతనం చడి చప్పుడు లేకుండా ఎవరికీ తెలియకుండా రాబరీ అనేది జరిగిపోవాలనే రూల్ ఉంటుంది. ఇప్పుడు గని, ఆలిన్ ఇద్దరు విడిపోయి వేరే సైడ్స్ కి వెళ్తారు. గనికి ఖరీదైన వాచ్లు దొరుకుతాయి. ఆలిన్ కి ఎమరాల్డ్స్, బ్రాస్లెట్స్ ఇంకా రింగ్స్ కూడా దొరుకుతాయి. ఫిత్రాకి గోల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతాయి. కానీ వీళ్ళు అత్యాశతో అక్కడ ఉన్నటువంటి మొత్తం వస్తువుల్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. గని ఒక కబ్బోర్డ్ లో డబ్బు ఉండడం చూస్తాడు. ఆ మనీని తీసుకుంటున్నప్పుడు గని ఆ కబ్బోర్డ్ లో ఇంకొంచెం వెతికి చూస్తే అక్కడ ఏదో వింతగా ఉన్నట్టు అనిపిస్తుంది. అతనికి అక్కడ ఒక తెగిపోయిన ఒక తల కనిపిస్తుంది. దాంతో అది చూసి గని భయపడిపోతాడు. కానీ వెంటనే ఆ తల అక్కడి నుంచి మాయమైపోయి అక్కడ డబ్బు మాత్రమే కనిపిస్తుంది. ఆలిన్ కూడా ఆశపడి అక్కడున్న అన్ని బ్రేస్లెట్స్ ఇంకా రింగ్స్ ని తీసుకుంటుంది. అప్పుడే సడన్ గా ఆలిన్ కి బగస్ అక్కడి నుంచి వెళ్లిపోవడం చూస్తుంది. వెంటనే ఆలిన్ బగస్ ని ఫాలో చేస్తుంది. గని కూడా ఆలిన్ దగ్గరికి వస్తాడు. ఆలిన్ అంటుంది బగస్ ని నేను కిందికి వెళ్లడం చూశానని చెప్తుంది. కానీ కింది నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక ఫిత్రా ఒక అద్దం ముందు నుంచి వెళ్తుంటే అద్దంలో తన రిఫ్లెక్షన్ కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రిఫ్లెక్షన్ లో ఉన్నటువంటి ఆ బాడీ అనేది ఫిత్రాను వెటకారంగా చూస్తూ ఆ బాడీ నుండి ఒక ఫీటస్ బయటకు వస్తుంది. దాంతో ఫిత్రా అది చూసి భయపడిపోతాడు. ఇక గని, ఆలిన్ కిందకెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. చుట్టూ చూస్తే కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి తన పేరు సుక్మా అని ఎవరో తన్ని అక్కడ బలివ్వబోతున్నారని చెప్తూ సుక్మాని గనితో ఆమెను విడిపించమని అడుగుతుంది. గని సుక్మాకి హెల్ప్ చేయాలని ఆమెని విడిపించడానికి ఆ రోప్ ని విప్పేస్తుంటే గని చేతులు కాలి బాగా పెయిన్ వస్తుంది. ఎందుకంటే సుక్మాని కట్టేసినటువంటి ఆ రోప్ కి ఎవరో చేతబడి చేసుంటారు. ఇక ఆలిన్ ఒక గొడ్డలు తీసుకొని ఆ రోప్స్ ని ఒక్కొక్కటిగా కట్ చేస్తుంది. గని ఏమో జియాతో కాంటాక్ట్ అయ్యి వెంటనే
వ్యాన్ తీసుకొని రమ్మని చెప్తాడు. గని ఆలిన్ ఇద్దరు కలిసి సుక్మాని తీసుకొని బయటకు వెళ్ళడానికి రెడీ అవుతారు. బయటకు వెళ్తున్న టైంలో అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఫిత్రా కూడా అక్కడికి వచ్చేస్తాడు. కానీ డోర్ ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయి సీల్ అయిపోతుంది. నిజానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ప్రతి ఎగ్జిట్ గేట్ అనేది ఆటోమేటిక్ గా సీల్ అయిపోతుంది. ఫిత్రా ఒక గ్యాస్ సిలిండర్ తో డోర్ ని పేల్చడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాదు. దీంతో కోపం వచ్చిన ఫిత్రా అందరినీ తిడుతూ ఉంటాడు. ఫిత్రా ఆలిన్ తో ఎందుకు నువ్వు అన్ని వస్తువులు తీసుకున్నావని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆలిన్ అంటుంది, ఇది నా లాస్ట్ టైం, ఇక నుంచి నేను రాబరీ చేయను. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొట్టేస్తే ఇంకోసారి చేసే ఛాన్స్ ఉండదు. ఇక ముందు ఈ పనులన్నీ కూడా ఆపేస్తానని రిప్లై ఇస్తుంది. గని ఫిత్రాని సైలెంట్ అయ్యేలా చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లే మార్గం చూద్దామని చెప్తాడు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లే దారిని వెతకడానికి వాళ్ళు 2 టీమ్స్ గా విడిపోతారు. ఫిత్రా ఆలిన్ ఒక టీం అయ్యి ఒక సైడ్ వెళ్తే గని సుక్మా కలిసి మరోవైపు వెళ్తారు. 2 టీమ్స్ గా విడిపోయే ముందు ఫిత్రా గనీకి ఒక కత్తిస్తాడు. ఇక ముందు వెళ్తుంటే ఫిత్రా ఆలిన్ ఇద్దరు కూడా అక్కడ ఒక ఫ్యామిలీ ట్రీని చూస్తారు. అందులో సుక్మా ఫ్యామిలీ ట్రీ కూడా ఉంటుంది. ఆ ఫ్యామిలీ ట్రీలో మన మూవీ స్టార్ట్ అయినప్పుడు చూసినటువంటి ఆ లేడీ ఉంటుంది. ఆ లేడీ పేరు సుతర్సామి. షాకింగ్ విషయం ఏంటంటే సుతర్సామి ఇంకా సుక్మా బర్త్డే ఇద్దరిది కూడా ఒకే రోజు అయి ఉంటుంది. అది కూడా ఫ్రైడే రోజు. మరోవైపు గని సుక్మా ఒక రూమ్ లో ఉంటారు. సుక్మా ఏదో అక్కడ గునుగుతూ ఉంటుంది. గని సుక్మా దగ్గరికి వెళ్లి ఆమె ఏం చెప్తుందో వినడానికి ట్రై చేస్తాడు. కానీ సుక్మా కళ్ళు నల్లగా మారిపోతాయి. ఇక సుక్మా నోరు తెరిచి నోట్లో నుంచి ఒక పురుగుని గని చెవిలోకి వేస్తుంది. దీంతో ఆ పురుగు చెవి లోపలికి వెళ్లడం వల్ల గని అబ్బా నొప్పి అని నేల మీద పడిపోయి అరుస్తూ ఉంటాడు. అప్పుడు సుక్మా గని వైపు చూస్తూ మీరిక్కడి నుంచి తప్పించుకోలేరు, అందరూ చేస్తారని అంటుంది. వెంటనే గని కళ్ళ ముందు తన ఫ్రెండ్స్ అయినటువంటి ఫిత్రా ఆలిన్ జియా యొక్క డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఇక గని అరుపులు విని ఫిత్రా ఆలిన్ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అయితే ఇక్కడ మన మూవీ స్టార్టింగ్ లో జరిగినటువంటి సీన్ లో ఉన్నటువంటి ఒక పోర్ట్రేట్ కనిపిస్తుంది. ఆలిన్ కి దారిలో వెళ్తుంటే బగస్ కనిపిస్తాడు. దాంతో వాళ్ళిద్దరు కూడా విడిపోతారు. ఫిత్రా గని దగ్గరకు వచ్చి అక్కడ గని సుక్మాని రూమ్ లోపల చూస్తాడు. గనికి తన ముందుంది ఫిత్రా కాకుండా సుక్మాగా కనిపించడంతో ఫిత్రాను సుక్మా అనుకొని ఫిత్రా ఇచ్చినటువంటి కత్తితోనే ఫిత్రా మీద అటాక్ చేస్తాడు. గని ఫిత్రా చేయిపై కత్తితో గుచ్చి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఫిత్రా ఎలాగో అలా తప్పించుకొని ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు. ఇక ఫిత్రా రూమ్ లోకి వెళ్ళాక అక్కడ ఏదో ఒక ఆత్మ ఫిత్రా బాడీని ఆవహిస్తుంది. ఫ్లోర్ పైన చూస్తే మందల కొద్దున్నటువంటి పురుగుల్లో నుంచి ఒక పురుగు ఫిత్రా బాడీలోకి వెళ్తుంది. ఆ పురుగుని చంపడానికి ఫిత్రా తనని తానే కత్తితో పొడుచుకుంటాడు. దీంతో ఫిత్రా అక్కడిని చనిపోతాడు. మరోవైపు జియా బయట ఉంది. ఏంటి వీళ్ళు ఇంకా ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదని జియా తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫిత్రా జియాతో వాకీ టాకీలో రెస్పాండ్ అవుతాడు. కానీ మనకు ఆల్రెడీ తెలుసు ఫిత్రా చనిపోయాడని. అప్పుడే అక్కడికి జియా ముందు సుక్మా ప్రత్యక్షమై చెట్టు మీద నుంచి నిలువుగా వేలాడుతూ కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా జియాతో సుక్మానే ఫిత్రా వాయిస్ లో మాట్లాడింది. జియా భయపడి సుక్మాపై టార్చ్ తో అటాక్ చేస్తుంది. కానీ సుక్మా ఇంకా నవ్వుతూనే ఉంటుంది. జియా అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేస్తుంది. కానీ జియాకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎక్కువ దూరం పరిగెత్తలేక ఆ భయంకే కింద పడి చనిపోతుంది. ఇక మరోవైపు అలెన్ తన తమ్ముడైనటువంటి బగస్ ను ఫాలో చేస్తూ ఒక ప్లేస్ కి రీచ్ అవుతుంది. కానీ బగస్ నిజానికి అక్కడ లేడు. అప్పుడు వెంటనే అలిన్ కి బగస్ ప్లేస్ లో ఆమె ఫాదర్ కనిపిస్తాడు. అది చూసి భయపడి అలిన్ అక్కడి నుంచి పారిపోయి మరో రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తి అలెన్ ని స్ప్రో కోల్పోయేలా చేస్తాడు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత అలెన్ కి స్ప్రో వచ్చినప్పుడు గని ఆమె పక్కనుంటాడు. ఆ పర్సన్ యాక్చువల్ గా రిచువల్ చేసే వ్యక్తి. ఆ పర్సన్ అలెన్ గని చెవుల నుంచి పురుగుల్ని తీసేస్తాడు. ఆ పర్సన్ అంటాడు, ఇదంతా చేతబడి పని, ఈ పురుగుల్ని వాడుకొని మనుషులకు పిచ్చి పట్టిస్తారు. మీరు బందీగా ఉన్నటువంటి సుక్మాను విడిపించారు కదా, మీరు కాపాడాలని చూసిన సుక్మా వల్ల ప్రమాదం పొంచుంది. 20 ఏళ్ల క్రితమే ఈ చేతబడి చేసే వాళ్ళందరినీ కూడా చంపాలని నాకొక మిషన్ ఇచ్చారని గని ఆలిన్ తో ఆ పర్సన్ చెప్తాడు. అయితే ఆలిన్ గని ఆ వ్యక్తి చెప్పే మాటలు నమ్మరు. అప్పుడు ఆ పర్సన్ వాళ్ళిద్దరిని గతంలోకి తీసుకెళ్లి మూవీ స్టార్ట్ అయినప్పుడు మనం చూసినటువంటి సుతర్సామి యొక్క తల తెగిపోయిన సీన్ దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ చూస్తే సుతర్సామి యొక్క తల తెగి పడిపోయిన తర్వాత కూడా ఆమె అలానే మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ఎప్పటికీ చనిపోకుండా ఉండేలా కొన్ని పవర్స్ ఉన్నాయి. సుతర్సామి అక్కడ ఉన్నటువంటి ఊరి ప్రజలతో నేను మళ్ళీ తిరిగి పుట్టి తీరుతా, నా తర్వాతి తరం ద్వారా నేను మళ్ళీ పుడతానని ఆ ఊరి జనంతో చెప్పి ఉంటుంది. ఆ వ్యక్తి అంటాడు, సుక్మాని ఒక స్పెషల్ స్వోర్డ్ తో చంపగలమని చెప్పి ఆ పర్సన్ వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చినటువంటి టైంలో అక్కడ ఏం జరిగిందో వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తాడు. వాళ్ళు దొంగతనం చేయడానికి వచ్చిన టైంలో సుక్మా ఫ్యామిలీ అంతా కలిసి కూడా సుతర్సామిని సుక్మా ద్వారా తిరిగి జీవం పోయించాలని ట్రై చేసి ఉంటారు. కానీ అంతలోనే ఈ వ్యక్తి అక్కడికి వచ్చి ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరినీ చంపేస్తాడు. కానీ సుక్మాను చంపలేకపోయినా తన్ని ఏదో రకంగా చేసి కొంచెం బలహీనపరుస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి సుతర్సామి వచ్చేసి ఉంటుంది. సుక్మాని ఆ పర్సన్ కట్టేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని స్వోర్డ్ ని వెతకడానికి వెళ్లిన టైంలో అక్కడికి
అక్కడికి ఆలెన్ గనితో పాటు మిగతా వాళ్ళంతా వచ్చి సుక్మాని రోప్స్ నుంచి విడిపించి అతను చేస్తున్నటువంటి పనిని మొత్తం కూడా నాశనం చేసుంటారు. ఆ పర్సన్ తన పేరు ఉరిప్ అని చెప్తాడు. నిజానికి ఉరిప్ ఆ షేమన్ యొక్క వంశానికి చెందినవాడు. ఆ షేమన్ గతంలో సుతర్సామి ఆత్మను కొంత సమయం వరకు కంట్రోల్ చేసిన అతనై ఉంటాడు. ఉరిప్ అప్పుడు వాళ్లతో సుతర్సామిని పూర్తిగా చంపలేం, కేవలం దాన్ని బలహీనంగా చేసి ఆపగలం. ఆ ఆయుధాన్ని ఎలాగైనా కనిపెట్టాలని చెప్తూ అలీన్ తో గని త్వరలో చనిపోతాడనేటువంటి మరో విషయం కూడా చెప్తాడు. ఇక వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద రంధ్రం దగ్గరికి రీచ్ అవుతారు. లోపలికి వెళ్ళగానే సడన్ గా కింద పడిపోతారు. మరోవైపు ఇంటి బయట సుక్మా దెయ్యం ఒక కోళ్ల షెడ్ దగ్గర కూర్చొని ఒక కోడిని పట్టుకుని అలాగే పచ్చి మాంసాన్ని తింటూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే కిందికి వెళ్లిన తర్వాత అలీన్ కి తన కలలో కనిపించినటువంటి ప్లేస్ ని చూసినట్టు కనిపిస్తుంది. గని ఉరిఫ్ ఏమో ముందుకు వెళ్తారు, కానీ అలీన్ అంతలో పొసెస్డ్ అయిపోతుంది. అలీన్ ని ఆవహించిన స్పిరిట్ ఎవరో కాదు, షేమన్ అయ్యి ఉంటాడు. అంటే షేమన్ ఆత్మ అలీన్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ షేమన్ ఎవరంటే మూవీ స్టార్ట్ అయినప్పుడు సుతర్సామిని ఆపిన వ్యక్తి అయి ఉంటాడు. అయితే అలీనే ఆ షేమన్ యొక్క డిసెండెంట్ కావడం మూవీలో ఒక పెద్ద ట్విస్ట్ గా చెప్పొచ్చు. ఇక సుక్మాకి కూడా ఇక్కడ ఏం జరిగిందో తెలిసిపోతుంది. అంటే సుతర్సామికి తెలిసిపోతుంది. పొసెస్డ్ అయి ఉన్నటువంటి ఆలిన్ ఆ స్వోర్డ్ ని కనిపెట్టి దాన్ని ఒక షెల్ నుండి బయటకు తీసిన వెంటనే ముగ్గురు కూడా ఆ హోల్ నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళున్న చోట అనేది ఒక సీక్రెట్ లొకేషన్ గా చెప్పొచ్చు. ఆ స్వోర్డ్ వాళ్ళందరినీ కూడా బయటకు రావాలని ఒక సిగ్నల్ ఇచ్చి ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి సుక్మా కూడా వస్తుంది. సుక్మా లోపల సుతర్సామ్ ఉంది. అంటే సుక్మానే సుతర్సామి యొక్క డిసెండెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ సుక్మా బాడీని వాడుకొని సుతర్సామి మళ్ళీ తిరిగి జీవం పోసుకుంటుంది. ఇక ఉరిప్ వచ్చి సుక్మాని ఒక రూమ్ లో బంధించి ఆలెన్ గనీని అక్కడ నుంచి పారిపోమని చెప్తాడు. బయటకు వెళ్ళగానే గనీకి అక్కడ జియా డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇక సుక్మా రూమ్ లో ఉరిప్ చేతిని శరీరం నుంచి వేరు చేస్తుంది. ఈ సీన్ అనేది బ్రూటల్ గా ఉంటుంది. ఆ తర్వాత సుక్మా చనిపోయిన శవాలన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పుట్టిస్తుంది. అంటే వాళ్ళంతా జాంబీస్ అవుతారు. సుతర్సామి ఆ జాంబీస్ తో గని ఆలిన్లని ఫాలో చేయమని పంపిస్తుంది. ఇక వెనకాల జాంబీస్ రావడంతో గని ఆలిన్ ని అక్కడ నుంచి వెళ్లిపోమంటాడు. అక్కడ గని జాంబీస్ తో ఫైట్ చేసిన తర్వాత జియా బాడీని తీసుకొని పారిపోతున్న టైంలో చనిపోయినటువంటి ఫిత్రా ఒక జాంబీగా మారి గని మీద అటాక్ చేస్తాడు. మరోవైపు ఆలిన్ అక్కడ నుంచి వ్యాన్ లో పారిపోతుంది. కానీ సుక్మా ఆమె వ్యాన్ ముందుకు వచ్చేస్తుంది. ఆలిన్ వ్యాన్ తో సుక్మాని ఢీకొట్టి ఒక చెట్టుకి గుద్దేస్తుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చి గనీని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే గని కూడా సుక్మా వల్ల పొసెస్ అయినటువంటి డెడ్ బాడీ జాంబీస్ ఆర్మీలో జాయిన్ అయిపోతాడు. ఉరిప్ అలీన్ తో ఆల్రెడీ చెప్పాడు కదా గని ఇక్కడ చనిపోతాడని. సో అతను అన్నట్టే ఇక్కడ జరిగి ఉంటుంది. ఇక సుక్మా లోపల ఉన్నటువంటి సుతర్సామి వెరీ పవర్ఫుల్ గా ఉంటుంది. సుక్మా చెట్టు దగ్గర నుంచి వచ్చి అలీన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలీన్ దగ్గర ఆ స్వోర్డ్ ఉంది. కానీ సుక్మా లోపల ఉన్నటువంటి సుతర్సామికి తెలివి ఎక్కువ. వెంటనే సుతర్సామి అలీన్ యొక్క తండ్రి రూపంలోకి మారి ఆ స్వోర్డ్ ని అలీన్ నుంచి లాక్కుంటుంది. కానీ ఆమె ఆ స్వోర్డ్ ని సరిగ్గా పట్టుకోలేకపోతుంది. అలీన్ ఆ స్వోర్డ్ ని తీసుకుని సుక్మా మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంది. చివరికి అలీన్ సుక్మా తలని ఆమె శరీరం నుంచి వేరు చేసి చంపేస్తుంది. అంటే మూవీ స్టార్టింగ్ లో ఆ షేమన్ ఎలా అయితే చంపేస్తాడో ఇక్కడ అలీన్ కూడా సేమ్ అలానే చేస్తుంది. స్టార్టింగ్ లో చెప్పినట్టు సుతర్సామిని మనం పూర్తిగా చంపలేం, కేవలం ఆపగలం. ఇక సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అలీన్ ఆ ఇంట్లో దొంగతనం చేసినటువంటి వస్తువులతో బగస్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తన ఫాదర్ చేసినటువంటి అప్పుని కూడా తీర్చేస్తుంది. కానీ మూవీ స్టార్టింగ్ లో ఆమెని హరాస్ చేసినటువంటి పర్సన్ మళ్ళీ అలీన్ తో మిస్బిహేవ్ చేస్తాడు. అలీన్ ఆ స్వోర్డ్ తో ఆ పర్సన్ గొంతుపై కొంచెం అటాక్ చేస్తుంది. దీంతో ఆ అప్పిచ్చినటువంటి పర్సన్ అలీన్ ని చూసి భయంతో పారిపోతాడు. అతని మనుషులు కూడా ఆ పర్సన్ ని కార్ లో ఎక్కించుకోకుండానే అది చూసి భయపడి కార్ లో అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు అలీన్ కి ఆ స్వోర్డ్ ని పట్టుకున్నప్పుడు దాని బరువు అనేది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఆమె దాన్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. అప్పుడు అలీన్ కి ఉరిప్ అక్కడ కనిపిస్తాడు. అయితే ఉరిప్ ఇంకా బతికే ఉన్నాడు. ఉరిప్ అలీన్ తో ఆ స్వోర్డ్ ని ఒక మంచి పర్పస్ కోసం యూజ్ చేయాలి. ఈ స్వోర్డ్ నిన్ను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు నువ్వు చేసిందంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ స్వోర్డ్ తో ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ఈ ఆయుధాన్ని కేవలం దుష్ట శక్తుల్ని అంతం చేయడానికి మాత్రమే వాడాలి, వేరే వాళ్ళపై అటాక్ చేయడానికి వాడకూడదని అలీన్ తో చెప్తాడు. అండ్ ఇక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ స్టోరీలో ఉన్న సుతర్సామి తనకి ఒక అసాధారణమైన శక్తులు రావడానికి సేతాన్ లేక ఇతర దుష్ట శక్తుల్ని ఖచ్చితంగా మెప్పించుండొచ్చు. ఎలా అంటే ఆమె ఫస్ట్ గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి ప్రజల యొక్క కోరికలను తీర్చినట్టుగా కనిపించింది. కానీ ప్రతి కోరిక వెనుక ఆమె అక్కడి ప్రజల యొక్క సోల్స్ ని స్వాధీనం చేసుకుని చంపేసి ఉండొచ్చు. వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జీవం పోసి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ఉండొచ్చు. అంటే ఒక రకంగా డీమన్ కి ఆ సుతర్సామి మనుషుల్ని సాక్రిఫైస్ గా ఇస్తూ తన పవర్స్ ని పొందింది. ఇంతలో ఆ విలేజ్ లో ఉన్నటువంటి షేమన్ కి ఇంకా ఆ ఊరి ప్రజలకి ఆమె యొక్క నిజ స్వరూపం తెలిసిపోతుంది. దీని కారణంగా ఆమెను శిక్షించాలనేటువంటి డిసిషన్ ని తీసుకున్నారు. సుతర్సామిని ఒక స్పెషల్ స్పోర్ట్ తో చంపారు గాని ఆ దుష్ట శక్తిని పూర్తిగా అంతం చేయకుండా కేవలం కంట్రోల్ చేయగలిగారు.
ఫిజికల్ గా ఆమెను చంపేశారు కానీ ఆమె యొక్క స్పిరిచువల్ ఎంటిటీ అయినటువంటి రెజిత్ ఇంకా బ్రతికే ఉంటుంది. రెజిత్ అనేది పగలు తీర్చుకునే దయ్యం. ఈ మూవీకి కంటిన్యూషన్ గా మళ్ళీ స్టోరీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు గనక ఛానల్ ని గానీ వీడియోని గానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళకండి ప్లీజ్. దిస్ ఈస్ మై జెన్యూన్ రిక్వెస్ట్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.